అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈ వీడియోలో మనం ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. ఇది అడ్వెంచర్ అని చెప్పొద్దు యాక్చువల్గా, ఎందుకంటే చాలా బచ్చా థింగ్. ఇది చాలా రోజుల నుండి సోలో క్యాంపింగ్ ఇంకా కయాకింగ్ చేయాలని ఉండే నాకు. సో ఎక్కడ క్యాంపింగ్ చేస్తే బాగుంటుంది అని చూస్తే చుట్టూ చాలా లేక్స్ ఉన్నాయి. లేక్ వ్యూతోని మంచిగా టెంట్ వేసుకొని వీకెండ్ ఆరామ్సే గడిపితే ఆ కిక్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏ లేక్కి వెళ్దాము అని ఆలోచిస్తుంటే ఒకటి అపాచీ లేక్ అని చాలా బ్యూటిఫుల్గా కనిపించింది నాకు పిక్చర్స్లో. అది ఫీనిక్స్ నుండి ఈస్ట్ సైడ్ 2 hours ట్రావెల్ చేయాలి. ఒక 60 miles ఉంటుంది ఫీనిక్స్ నుండి. అంటే నేనుండే ప్లేస్ నుండి అయితే 60 miles, అంటే ఒక 100 kilometers అనుకోవచ్చు. సో ఈరోజు మనం అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేసి మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్కి ఫుడ్ వండుకొని తిని నెక్స్ట్ డే కయాకింగ్ చేసి రిటర్న్ అవ్వాలి. అది ఎజెండా. లేక్స్ దగ్గర క్యాంపింగ్ చేయడానికి చాలామంది వస్తారు వీకెండ్స్లో, మెయిన్గా ఫ్యామిలీస్ వస్తాయి. సో స్పాట్ దొరకదు అంత ఈజీగా. ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు మంచిగా ఉన్న స్పాట్స్ అనేది తీసేసుకుంటారు. సో చూడాలి, వెళ్ళి స్పాట్ కనుక దొరకలేదు అంటే నేనైతే ఈరోజు ఎట్లయినా లేక్ వ్యూ కావాలని ఫిక్స్ అయిపోయినా. సో ఇక్కడ దొరకకపోయినా కానీ ఇంకో దగ్గరికి వెళ్ళి టెంట్ వేయాలి, ఎంజాయ్ చేయాలంతే. లేక్కి వెళ్ళే దారి సగం అంతా ఆఫ్ రోడ్ ఉంటుంది. రోడ్ నెంబర్ 88 పైన వెళ్తే గనక చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ కూడా వస్తాయి. ఆల్రెడీ స్పాట్స్ అన్ని ఆక్రమించినట్టున్నారు. మనం చాలా లేట్ వచ్చాం. పక్కనే ఉన్న వేరే క్యాంప్ గ్రౌండ్లో ట్రై చేద్దాం. ఇది టికెట్ మిషన్. క్యాంపింగ్ చేయడానికి $20 కట్టి టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ టికెట్ తీసుకొని ఎక్కడంటే అక్కడ క్యాంపింగ్ చేయలేము. కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే టెంట్ వేసుకోగలుగుతాం, ముఖ్యంగా ఈ క్యాంప్ గ్రౌండ్లో. ఓరి నాయనో, ఇదేందయ్యా ఇది! ఇంతమంది జనాలను ఎప్పుడు చూడలే ఇలాంటి చోట. మొత్తం ఫ్యామిలీస్ అంతా వచ్చినట్టున్నారు. తిరునాళ్ళలో ఉన్నట్టుంది నాకైతే. టెంట్ వేసుకోనికే ఒక్క స్పాట్ కూడా లేదు. టికెట్ బొక్క. బ్యాడ్ లక్. ఒక్క క్యాంప్ సైట్ కూడా ఖాళీ లేదు. మొత్తం వీకెండ్ అయ్యి మళ్ళీ సమ్మర్ అయినందుకు అనుకుంటా మొత్తం ఫ్యామిలీస్ అన్నీ వచ్చినాయి. ప్రతి ఒక్క క్యాంప్ సైట్ ఫుల్గా ఉండే. ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుంది. ఇంకెక్కడ దగ్గరలో క్యాంప్ సైట్ అయితే లేదు. ఆలోచిస్తున్నా అసలు ఏం చేయాలి అని. చూస్తా, ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూస్తా, ఏదైనా దొరికితే ఓకే. దొరకలేదు అంటే లేట్ అయినా కానీ నైట్ 10, 11, 12 అయినా కానీ ఒక మంచి స్పాట్ అయితే పట్టాల్సిందే ఈరోజు. క్రేజీ అసలు. ఇందాక ఇక అయిపోయింది, క్యాంపింగ్ చేయలేము ఈరోజు, ఇక సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నా. అప్పుడే ఈ అపాచీ లేక్ రిసార్ట్ అంట, వీళ్ళ క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి లేక్ దగ్గర. $35 అంతే, చాలా తక్కువ. $35 పే చేయగానే వాళ్ళ గేట్కి యాక్సెస్ కోడ్ అవన్నీ ఇచ్చేసిండ్రు. కిందికి వెళ్ళి ఇప్పుడు ఇక టెంట్ వేసుకోవడమే, ఇచ్చి పాడేద్దాం ఇక.
కార్ ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి. మొత్తం టెంట్ మిగిలిన సామాన్ అన్నీ దీంట్లో పెట్టేసుకొని ఫైనల్లీ టెంట్ అయితే వేసేసిన 1 అవర్ కష్టపడ్డ తర్వాత. అసలు గాలి సహకరించలేదు, గాలికి ఎగిరిపోతూ ఉంది. పక్కనేనేమో వాటర్, కొంచెం వాటర్కి దూరం వేసుకుందామంటే ఎత్తుగుందటంతా. సో ఇక పర్లేదులే అని వాటర్కి దగ్గర వేసుకున్నా. మనకు కూడా మజా వస్తుంది అసలు వాటర్ దగ్గర ఉంటే. నైట్ అంతా అలల సౌండ్ వస్తూనే ఉంటుంది. కానీ టెంట్ లోపలికైతే ఈ ఈగలో దోమలో తెలుస్తలేదు, చాలా వచ్చేసినాయి పురుగులు. మొత్తం లైట్ చుట్టూ తిరుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు ఫుడ్ వండుకోవాలి. మ్యాగీ కొన్నా యాక్చువల్గా, ట్రై చేద్దాము ఇట్లా క్యాంప్ ఫైర్ పెట్టుకొని మ్యాగీ వండుకుంటే ఆ ఫీలింగే వేరే ఉంటుందని. తొందరగా కొన్ని కట్టెలు ఉన్నాయి కార్లో, కొన్ని చిన్న చిన్న పుల్లలు ఏరుకొని వచ్చి ఫైర్ స్టార్ట్ చేయాలి. ఇక లెట్స్ గో. ఒక్క కప్పులో నీళ్ళు, అదే కప్పులో మ్యాగీ, 2 నిమిషాల్లో రెడీ. మ్యాగీ వండుదాం అనుకొని ఇందులో నీళ్ళు పోసి వేడి చేస్తుంటే అన్ని పురుగులు పడుతున్నాయి దీంట్లో. ప్లాన్ బి ఉంది యాక్చువల్గా, ఫ్రూట్స్ తెచ్చుకున్నా. వద్దులే, నిజంగా చాలా పురుగులు పడుతున్నాయి. ఇట్స్ ఫైన్, మ్యాగీ ఇంటికాడ వండుకోవచ్చు. యాక్చువల్ ఒకటి చెప్దాం అనుకున్నా. ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ తీసుకుంటే, వన్ ఆఫ్ ది బార్బరిక్ టెర్రర్ అటాక్ అది. అసలు అట్లా అవుతుందని ఎవ్వరు ఊహించుండరు. చాలా చాలా బాధ అనిపించింది అది విన్నప్పుడు. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఇంకోటి ఎప్పటికే జరగదని కోరుకుందాం. మన గవర్నమెంట్ కూడా ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ఎప్పటికీ ఇలా అవ్వకుండా మెజర్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను నేనైతే. కానీ అలాంటివి అలా జరిగినప్పుడు భయపడి తిరగడం ఆపాలంటే ఆపొద్దు. ఎందుకంటే మనం భూమి మీద పుట్టినందుకు ఇట్స్ అవర్ రైట్ అండ్ ఫ్రీడమ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. నువ్వు ఏ ప్లేస్కైనా కానీ వెళ్ళే స్వేచ్ఛ నీకు ఉండాలి. రిస్క్ ఉంటుంది కదా,
లేదంటే ఆ ప్లేస్కి వెళ్తే ఇలా జరుగుతుందేమో అని భయపడొద్దు. అండ్ ఆ రిస్క్ మనకి లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. నువ్వు ఎప్పుడైనా భయపడాల్సింది ఓన్లీ ఒక్కరికే, మదర్ ఎర్త్, నేచర్కి భయపడాలి. నేచర్కి రెస్పెక్ట్ ఇచ్చి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి. దాని తర్వాత ఎవరికి భయపడొద్దు. టైమ్ టు స్లీప్. నిద్రపోవాలిగా. స్లీపింగ్ బ్యాగ్ ఇది. చలి పెట్టకపోతే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ బర్డ్ సౌండ్స్ వింటూ, అందమైన మౌంటైన్స్ని చూస్తూ, అలా నీటిలో పడవ పైన తేలుతుంటే, మనం బిజీ లైఫ్లో పడిపోయి ఇలాంటివి ఎన్ని మార్నింగ్స్ మిస్ అయ్యామో అనిపించింది. అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ 1 అవర్ కయాకింగ్ చేసి బయటకు వచ్చాం. సో అది సంగతి. ఇక మొత్తం ప్యాక్ చేసుకొని పందిరి వీకేసి ఇంటికి పోవాలి. ఇక సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. నిన్న పురుగులు పడ్డాయని ఇప్పుడు వేసుకొని తింటున్నాను మ్యాగీ.